హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కొంతమంది మోదీ గారిని బాగా ఇష్టం వచ్చినట్లా మాట్లాడారు, అడ్డం వచ్చిన కూతలు కూసిరు. వాళ్ళు పోయి ఎక్కడెక్కడనో ఉన్నారు ఇప్పుడు. ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు కూడా చాలా అయిపోయారు. అంటే ఎవరేం మొత్తుకున్నా ఎవరేం చేసినా ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటుంది అనమాట రోడ్డు మీద. ఏనుగు ఎట్లా పోతుంది? దాని పని మీద అది పోతుంటుంది. ఈ కుక్కలు ఏం చేస్తాయి? బౌ బౌ అని అరుస్తాయి అనమాట ఏనుగు మీద. ఏనుగు మీద అరిచినా కూడా ఏనుగు పట్టించుకోదు, తోక జాడించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఏనుగు ఒకవేళ దాని కాలు కనుక కుక్క మీద కూర్చుంటే కుక్క పాతాళంలోకి పోతుంది. అందుకని చెప్పేసి ఈ చిన్న జీవికి నేను కాలు పెట్టడం, దాన్ని చంపడం అది న్యాయం కాదు, అన్యాయం అని ఆలోచిస్తామన్నమాట. అట్లా మోదీ గారు కూడా ఎన్నో కుక్కల్ని చూసింటారు. మోదీ గారు ఎన్నో కుక్కల్ని చూసింటారు. అందుకని చెప్పేసి ఇప్పుడు జర్నలిస్టుల గురించి, మీడియా గురించి అడ్డం వచ్చిన కూతలు కూస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాబట్టి గోడల మీద పెయింట్ వేసిన వాళ్ళు సీఎం అయినప్పుడు ఇంకా మైక్ బట్టి, కలం బట్టి రాయనోళ్ళు మైక్ బట్టి మీ ముందర ఉన్న నిజాలు మాట్లాడితే వాంటెడ్లో పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అటువంటివి చేయకండి. ఎందుకంటే ఒక సీఎం అంటే ఎట్లుండాలనో 2 రాష్ట్రాల్లో చూసి నేర్చుకోవాలన్నమాట. ఒకటి అస్సాం సీఎం గారు, రెండవది యోగి గారు. ఈ ఇద్దరిని చూసుకొని ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఏంది, ఆ రాష్ట్రాల బడ్జెట్ ఏంది, మన రాష్ట్రం బడ్జెట్ ఏంది, మనం ఏం చేయాలా, జనాలకు ఎట్లా హెల్ప్ అవుతుంది. ఖాళీ ఓట్లు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి ఈ బిర్యానీ ప్యాకెట్లు, బీర్ ప్యాకెట్లు పంచడం, లేకపోతే బస్సులు ఫ్రీ పెట్టడం, లేకపోతే ఆడవాళ్ళకి చిన్న చిన్నగా అవి ఫ్రీ ఇవి ఫ్రీ, ఇంకా పిల్లలు ఇంతమంది ఉంటే అంత ఫ్రీ, లేకపోతే రేషన్ ఫ్రీ. ఈ ఈ ఫ్రీలు వద్దు, ఈ ఫ్రీలన్నీ పీక్ పడేసేయండి. మన రాష్ట్రం నాశనం కావడానికి కారణాలే ఈ ఫ్రీలు. ఇంకోటి, ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది అయితే ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో అందరికీ పింఛన్లు ఉంటాయి. లేని వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే ఒక్కరికి ఉంటుంది, లేకపోతే అది కూడా లేదు. అంటే పెట్టినప్పుడు రూల్స్ అందరికీ పెట్టండి, లేకపోతే అందరికీ పీకేయండి. ఫ్రీలు అనేది తీసేయండి సార్, ఎందుకు పెడుతున్నారు? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయండి. కానీ అడ్డం వచ్చిన వాళ్ళకు ఓట్లేసి నాశనం కాకండి. ఎందుకు నాశనం కాకండి అంటే ఇప్పుడు మన గుళ్ళని మనం కూలగొట్టిస్తున్నాం. ఓట్లేసినందుకు మన గుళ్ళే కూలిపోతున్నాయి, కానీ రోడ్ల మీద ఏడంటే ఆడ మజార్లు గిజార్లు అడ్డం వచ్చినవి ఉన్నాయి. దాని పేరుకి ఎవరు పోతలేరు అంటే హిందువులు అంతా మెత్తగా ఉన్నారా? ఒకసారి మన హిందువులు కూడా ఆలోచించాలి దయచేసి. జై శ్రీరామ్.